హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆఫ్టర్నూన్ మా అక్క వాళ్ళ పాప జేఎన్టీ నుంచి కాల్ చేసింది. వాళ్ళ క్యాంపస్లో ఎవరో బాంబు పెట్టారు అని చెప్పి మెయిల్ వచ్చిందంట. దానికి వాళ్ళ వీసీ భయపడి బాంబ్ స్క్వాడ్ని పిలిపించారంట. ఇంకా పిల్లలందరూ ఒకవైపు గ్యాదర్ అయిపోయారు. పిల్లలందరినీ బయటకు పంపించి హాస్టల్ నుంచి మొత్తం హాస్టల్లో మొత్తం బాంబ్ స్క్వాడ్ మొత్తం చెక్ చేసిందంట. వాళ్ళు ఏం భయపడవలసిన అవసరం లేదని చెప్పారంట. అందుకే మా పాప అయితే నాకు ఇప్పుడు ఏం భయం వేయట్లేదు, నేను ఇక్కడే ఉంటాను, మీరు కూడా భయపడద్దు అని చెప్పింది. మేమైతే కొద్దిగా భయపడి ఇంకా నువ్వు మీ రూమ్మేట్స్ ఎవరైనా ఉంటే ఇంటికి వచ్చేసేయండి అమ్మా, మీకు భయం వేస్తే మాత్రం అక్కడ ఉండవలసిన అవసరం లేదు, వచ్చేసేయండి, మొత్తం క్లియర్ అయిన తర్వాత అప్పుడు వెళ్తారు కానీ అని చెప్పి అన్నాము. జనాలకి ప్రాణాలంటే లెక్క లేకుండా పోయింది. అసలు జేఎన్టీయూ క్యాంపస్ అంటే ఒక ఊరంత ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అలాంటి క్యాంపస్లో ఇలాగ బాంబు పెట్టారు అని చెప్పి జనాలందరినీ, పిల్లలందరినీ, పేరెంట్స్ని అందరినీ భయపెట్టేయడం ఎంత బాధాకరమో, ఎంత అన్యాయమో కదా. అబ్బా గేట్ మూసేసిరు. మా ఫ్యామిలీలో కూడా కొంతమంది పోలీసులు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే పాపం సండేలు ఉండవు, పండగలు పబ్బాలు ఏం ఉండకుండా వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. ఇంకా ఇలాంటి ఏమన్నా ఇష్యూ జరిగితే మాత్రం వాళ్ళకి ఇంకా ప్రశాంతత, కంటి మీద కునుకు కూడా ఉండదు పాపం. ఈ ఇష్యూ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తప్పకుండా రాయండి. బాయ్ ఫ్రెండ్స్.